అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం భరత్. నమస్కారం. సో ఇప్పుడు నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ చూశారు. ఇప్పటివరకు మనతో నాగం జనార్దన్ రెడ్డి గారు మాట్లాడారు, డికే అరుణ గారు కూడా మాట్లాడారు. సో సో అరుణ గారు ఉంటే ఒక 5 minutes ఉండండి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి వీలుంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏంది మీ రియాక్షన్ ఏంది? కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంది ఓవరాల్గా కేసీఆర్ ప్రెస్ మీట్ మీద? ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన ప్రోగ్రెస్ ఏంది పాలమూరు రంగారెడ్డి విషయంలో? ఒకటి. రెండవది 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. ఒకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే లేక 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఏదో టైం పాస్ కోసం బయటకు వచ్చిండు. ఆయన మాటలను పెద్దగా మొత్తం రాష్ట్రం అంతా ఆయనది వేదం లాగా దాని మీద డిబేట్లు, మళ్ళీ ఆ డిబేట్ మీద డిబేట్, ఇవన్నీ అవసరమా భరత్ గారు? ఎందుకు మరి మీరు ముఖ్యమంత్రి నిన్న మాది ఓకే కానీ ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం వెంటనే గంటలోనే ఎందుకు స్పందించాడు? చిట్చాటు మా మీడియా సరే కానీ అది ముఖ్యమంత్రి గారిని అడగండి. మా వరకు మాకు మేము ముగ్గురం జిల్లా నాయకులము, అరుణ గారు కావచ్చు, నాగం గారు కావచ్చు, మేము కావచ్చు. జిల్లాలో నీళ్ల కోసం గతంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి. ముఖ్యంగా తెలంగాణ వాదం మొదలైన తర్వాత చాలా పెద్ద ఎత్తున కృష్ణా నీళ్లను మహబూబ్ నగర్ జిల్లాకు వాడాలి అని చెప్పి అలాగే భీమా నెట్టెంపాడు కలవకుర్తిని పూర్తి చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత ప్రోగ్రెస్ జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని పట్టించుకోకుండా జూరాల దగ్గర నుంచి వచ్చే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకుపోయి మరి పైసల కోసం, కాసుల కోసం, దేనికోసం అక్కడ తీసుకుపోయిండు. శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుపోయి దాన్ని మొత్తం కూడా ముంచేసింది ఆ ప్రాజెక్ట్ ని. ఆ రోజు నాగం గారు నేను కలిసి తెలంగాణ బచావో మిషన్ అని చెప్పి ఈ పాత ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలి, 800 కోట్లు ఖర్చు పెడితే 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రతి ప్రాజెక్టు తిరిగినాము. అప్పుడు వాళ్ళకి ఆయన కనకరం రాలే. అలాగే కాళేశ్వరంకి ఏదైతే ప్రాజెక్టులు, కాళేశ్వరం ఎంత ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేయాలని చెప్పి ఫండింగ్ అంతా అక్కడ తీసుకుపోయిండు. మహబూబ్ నగర్ విషయానికి వస్తే మాత్రం నత్తనడక నడిచింది. ఏమన్నా అంటే మీ వాళ్ళు కేసులు వేసిండ్రు, అది గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి అనుకుంటా దాన్ని మొత్తం కూడా 10 ఏళ్ల సంవత్సరంలో ఏం చేసిండో మనకు తెలుసు. ఈ రోజు అక్కడనేమో 2.5 సంవత్సరాల్లో మొత్తం కాళేశ్వరం కట్టేస్తారు. ఇక్కడ 10 సంవత్సరాలైనా 2 రిజర్వాయర్లు అయితే 3వ సగం అవుతుంది. ఉద్దండాపూర్ తోయి కూడా లేదు, R&R ప్యాకేజెస్ రావు. కాబట్టి ఆయన మాట్లాడడానికి అర్హత లేదంటున్నా నేను. కేసీఆర్ అనే వ్యక్తి పాలమూరుకు ద్రోహం చేసిన వ్యక్తి, కృష్ణా నీళ్లు మనకు రాకుండా అడ్డుకున్న వ్యక్తి. ఇంకొక విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన టఫ్ ఉండే, కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగిండ్రో, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ చెప్తే వింటుండే. అటువంటి ఒక మంచి సమయాన్ని కూడా వృధా చేసి రాయలసీమకు నీళ్లు పంపిస్తా, నేనే తీసుకుపోతా, రతనాలసీమగా మారుస్తా అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మిగతా ప్రాజెక్టులు వాటి అన్ని కూడా తయారీ జరుగుతూ ఉంటే, అక్కడ వర్క్ జరుగుతూ ఉంటే కామ్గా కూర్చొని ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత బిడ్డ బయటికి పోయి ఏమేమో మాట్లాడుతుంది కాబట్టి నా పరువు పోతుంది, నా ఉనికే కోల్పోయే ప్రమాదం ఉంది, ఒక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తూ ఉంది, కాళేశ్వరం ఇష్యూ సిబిఐకి ఇచ్చిండ్రు, ఇవన్నిటినీ మరల్చాలి, ప్రజల దృష్టిని మరల్చాలి, ఇగో నేను బయటకు వస్తున్నా అని చెప్పేసి ఈ రోజు వచ్చి ఇప్పుడు ఏది మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువ కాదు. ఎవరు ఏం చేసిండ్రు, ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఎవరు ప్రాజెక్టుల కోసం కొట్లాడిండ్రు, ఎవరు ప్రజల కోసం నిజంగా కొట్లాడిండ్రు అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఈ రోజు ఉన్నది ఒకటే ఒక నిజం. ఈరోజు డికే అరుణ గారు పాలమూరు ప్రజల కోసం కొట్లాడిండ్రు, ప్రాజెక్టుల కోసం కొట్లాడిండ్రు. నాగం గారు పాలమూరు ప్రాజెక్టుల కోసం కొట్లాడిండ్రు, ప్రజల కోసం కొట్లాడిండ్రు. మేము కూడా మా వంతు కృషి చేసినాము, ప్రాజెక్టుల కోసం కొట్లాడినాము, తిరిగినాము. కానీ ఏమీ చేయకుండా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి పాలమూరు ప్రజలు నిండా ముంచింది ఎవరు అంటే అది కేసీఆర్ మాత్రమే. ఇది మొత్తం పాలమూరు ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టే ఆయన చూసి విసిగి వేసారి 14 సీట్లలో 12 కాంగ్రెస్ గెలిపించింది. అంతకుముందు కేసీఆర్ కూడా గెలిపించారు 18లో. అదే అంటున్నా, అప్పుడు అదే నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు రావచ్చు కదా. భరత్ గారు 5 సంవత్సరాలు ఎంపీగా గెలిపించిండు, కాలట్టం పెడతా కృష్ణానదిలో మలుపుతా అని. అప్పుడు ఏం కాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా 10 సంవత్సరాలు కేసీఆర్ కే పట్టం కట్టిండ్రు పాలమూరు ప్రజలు. అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానం కూడా కేసీఆర్ కే ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఏం కాలేదు. ఈయనతో ఏమి కాదు అని తెలిసి ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఈ 2 years లో ఎంత మేరకు ప్రోగ్రెస్ జరిగింది?
ఈ 2 years లో ఫస్ట్ ఉద్దండాపూర్ R&R ప్యాకేజ్ లేకుండే. ఇప్పుడు మనకు ఉద్దండాపూర్ అనేది పాలమూరు రంగారెడ్డి పథకానికి చాలా కీలకమైనది. ఎందుకంటే ఉద్దండాపూర్ కు నీళ్లు వస్తే తప్ప అది మొత్తం పాలమూరు కవర్ కాదు. ఉద్దండాపూర్ ను కంప్లీట్ చేయాలంటే అక్కడ ఫండ్స్ కేటాయించాలి అంటే అక్కడ ఉద్దండాపూర్ మధ్యలో ఉన్న గ్రామాలు ఎవరైతే ఉన్నారో వారు భీష్మించి కూర్చున్నారు. మాకు డబ్బులు ఇచ్చి R&R సెటిల్మెంట్ చేస్తే తప్ప ఇక్కడ కన్స్ట్రక్షన్ కు మేము అనుమతి ఇయ్యము అని చెప్పి కూర్చుంటే కింద మీద పడి ఉన్న బడ్జెట్లలో ఇప్పుడు ఉద్దండాపూర్ కు R&R ప్యాకేజ్ కానీ మిగతాది ఇచ్చినాం. కాంట్రాక్టర్ల బిల్స్ అన్ని కూడా పెండింగ్ లో పెట్టిపోయింది కేసీఆర్. అవన్నీ ఇస్తే గానీ మేము పనులు చేయమని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల్లో కొద్దిగా సుధరాయించుకొని మళ్ళా ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకు 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు, మనం 2 సంవత్సరాలు. ఇంకొక 1 year లో మీరు చూస్తారు పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా ఉరకలేస్తారో. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మూలాన రైతు రుణమాఫీ ఇచ్చినాక ఎన్నో కారణాలు ఆయన తెచ్చిన అప్పులకు వడ్డీలు కడతా ఉన్నాం. వీటన్నిటినీ కూడా సవరించుకోవడానికి సమయం పడుతుంది. ఆ సమయం అయ్యింది. ఇప్పటి నుంచి మొన్ననే ఉద్దండాపూర్ కు ప్యాకేజ్ ఇచ్చిరు, దాదాపు 300 కోట్లు రిలీజ్ చేయబోతా ఉన్నారు. R&R ప్యాకేజ్ సెటిల్ అయింది. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించి దాని ప్రాజెక్ట్ ను మొదలు పెడతాం. మిగతా విషయాలు కోర్టులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 1 year ఒక్క నిమిషం నాగం గారు ఏదో అడగాలనుకుంటారు. ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు. ఎస్ తమ్ముడు ఒక దీని మీద మీ ఎమ్మెల్యేలు అందరూ దృష్టి పెట్టామని చెప్పండి. ఇప్పుడు ఈ ఏదల రిజర్వాయర్ కానుంటి గండి కొట్టుకొని ఇప్పుడు డిండికి నీళ్లు తీసుకొని పోవడం అంటే SLBC నీళ్లతోటి మనకు దేవరకొండ కానీ మునుగోడు కానీ నీళ్ళు ఇవ్వాలని ఉంది DPRలా. మళ్ళీ ఈడికెళ్ళి అదే ఏరియాలకు నీళ్ళు ఇచ్చేటందుకు ఇప్పుడు అంటే గండి కొట్టి తీసుకొని పోతామని చెప్పి ఇప్పుడు ఇవాళ మీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నదో చాలా మనకు ద్రోహం చేస్తున్నట్టు. ఇప్పటికే నీళ్లు లేవంటే 30 TMC నీళ్లు వాళ్ళు తీసుకొని పోతామంటే ఇప్పుడు వాళ్ళు 45 అడిగినట్ట దాంట్లో 30 వాళ్ళకి పోతే 15 TMCలు మహబూబ్నగర్ జిల్లాకి ఇస్తారా? ఇది తప్పు. ఇది మీరు రేపు మాట్లాడండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి, మంత్రితో మాట్లాడండి, మిగిలిన ఎమ్మెల్యేలతో మాట్లాడండి, ఈవెన్ అన్ని పార్టీలతో మీరు కూడా మాట్లాడండి. మీకు తెలుసు కదా నేను ఎన్నడేమి నిస్వార్థంగానే పనిచేసినాం. మేము ఎన్నడూ ఈ రాజకీయాల కోసం ఇవన్నీ వీటిని వినియోగించుకోలేదు. అందుకోసం చేసే అంటే మీరు ఏదైతే ఉందో అందరం కలిసి పోరాడదాం. దీన్ని అయితే ఆపాలయ్యా. దీన్ని ఆపకపోతే నేనైతే ఉద్యమాన్ని ముందరికి తీసుకొని పోతాను. గారు విన్నారా? నాగేంద్ర రెడ్డి గారు విన్నాను. నాగం గారు చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేస్తాం. రాబోయే రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. ఇది ఖచ్చితంగా మహబూబ్ నగర్ నుంచి నల్గొండకు ఆల్రెడీ వేరే ప్రాజెక్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్ కి ఈ రోజు ప్రాణవాయువు ఏదైతే ఉందో జీవధార అనేది పాలమూరు రంగారెడ్డి అయింది కాబట్టి మాక్సిమం మహబూబ్ నగర్ జిల్లా నీటి అవసరాలు తీరిన తర్వాత మిగతా జిల్లాలకు పోతే అభ్యంతరం లేదు. కానీ వారు చెప్పినట్టు వాటి మీద జరిగే కష్ట నష్టాలు అన్నింటినీ కూడా బేరీ చేసుకొని రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటది. అంటే ఎట్లా ప్రాజెక్ట్ ఆపండి. ఇప్పుడు ఏదైతే టెండర్లు పిలిచి వాళ్ళు నీళ్ళు తీసుకుపోతున్నారు గండి కొట్టి దాన్ని ఆపే ప్రయత్నం మీరు మీ వంతుగా మీరు చేయండి. ఉద్యమాన్ని అందరు కలిసి కాపాడు. లాస్ట్ టైం కూడా వ్యతిరేకించడం డిండికి తీసుకుపోవద్దని. అప్పుడు కేసీఆర్ ఒప్పుకున్నాడు కదా, మనం అందరం ఉత్తరాలు రాసి గట్టిగా మాట్లాడి ఒప్పుకొని డైరెక్ట్ గా ఏది తీసుకుపోతుంటే వద్దని అందరం ఆపినాం. అప్పుడు శ్రీశైలంకి వెళ్ళి డైరెక్ట్ తీసుకుపోమని చెప్పి. కానీ అంటే డిండి మరి ఫ్లోరైడ్ బాధిత ఏరియాలో బహుశా ఇప్పుడు ఉన్న నీళ్ళులా మనం మొత్తం కూడా సర్ఫేస్ వాటరే వాడుతున్నాం. అండర్ గ్రౌండ్ వాటర్ మనం ఇక్కడ వాడడం లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ అదొకటి అంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ గ్రామానికి అది కూడా కొద్దిగా మేలే అయింది మనకి. ఇప్పుడు ఆ ఫ్లోరైడ్ది ఇప్పుడు లేదు అక్కడ. ఓకే ఓకే. సో డిండి సంబంధించి మరి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఒకటండి, ఇప్పుడు మొదలు తెలంగాణ ఇంట్రెస్ట్ ముఖ్యము, ఆ తర్వాత పాలమూరు ఇంట్రెస్ట్ ముఖ్యము. ఖచ్చితంగా పాలమూరు ఇంట్రెస్ట్ కాపాడుకోవడం. తెలంగాణ వచ్చేసింది కానీ తెలంగాణ పాలమూరు కూడా తెలంగాణలో ఉంది. మనమే ఉద్యమాన్ని ఆపకుండా
నేను చెప్పేది ఎక్కడ ఆపకుండా మన వినండి. ఇద్దరం కలిసి ఢిల్లీలో కూడా కూర్చొని రోజు అరే రావా. స్వరాజ్ ఇంటికి, అరుణ్ జైట్లీ గారి ఇంటికి రోజు మనమే తిరిగినాం. నేను చెప్పేది వినండి అన్న. ఇప్పుడు మనకు పాలమూరు ప్రాధాన్యత కూడా ఉంటది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద మన అందరం కూర్చుందాం, జిల్లా నాయకులము కార్యాచరణ చేద్దాం. పాలమూరుకు ఒక్క నీటి చుక్క కూడా నష్టమైతే వీని సహించే పరిస్థితి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి లేదు, డికేఆర్ గారికి లేదు, నాగం జనార్దన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి మనం ముగ్గురం కూడా ఒక దగ్గర కూర్చొని కార్యాచరణ ప్లాన్ చేద్దాం. నో ప్రాబ్లం. అంటే పార్టీలకు అతీతంగా మీరంతా కూడా పాలమూరు శ్రేయోభిలాషులు. దాంట్లో అనుమానమే లేదు. ముగ్గురు ఇంటిగ్రిటీని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు, అంతే కదా? అంతే కదా. పార్టీలకు అతీతంగా ఇప్పుడు మా అందరి చరిత్ర ప్రజల పట్ల మేము ఎట్లా పనిచేస్తాం అనేది అది తెరిచిన పుస్తకమే. ఎవరు కూడా వేరే చూపెట్టట్టుగా మా జిల్లా వాసులు ఏ రోజు కూడా మమ్మల్ని అభిమానించారు తప్ప మీరు వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పి ఏ రోజు కూడా అనలేదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా. డికేఆర్ గారు ఓకేనా? ముగ్గురు కలిసి దీని మీద చర్చించి ఎట్లా ఆల్వేస్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ లో మేము అందరం కూడా కలిసి పనిచేసిన వాళ్ళమే. ఫ్యూచర్ లో కూడా కలిసే పని చేస్తాం. డిస్ట్రిక్ట్ ఇంట్రెస్ట్ ద ఫస్ట్ ఇంట్రెస్ట్. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ నాకు ఎందుకో వాయిస్ వినిపిస్తలేదండి. వినిపించట్లేదు వాయిస్. ఏమంటారంటే ముగ్గురం కలిసి కూర్చుందామని ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ప్రపోజ్ చేస్తున్నారు. ముగ్గురు కూడా అంటే పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఆలోచిస్తారు అని చెప్తున్నారు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు పాలమూరు ప్రయోజనాల దృష్ట్యా. డికేఆర్ గారు వినబడుతుందా? నాకు వాయిస్ వినపడతలేదు. సమ్ ప్రాబ్లం ఐ డోంట్ నో. ఈసీఆర్ ఒక్కసారి ప్రాబ్లం ఉంటే చూడండి. నా వాయిస్ వినబడుతుందా డికేఆర్ గారు? చాలా లో వినపడుతుంది. చాలా లో నా వాయిస్ ఇప్పుడు క్లియర్గా ఉందా? ఇప్పుడు లేదు. కొంచెం మీరు వాల్యూమ్ పెంచుకోవాలి మేడం మీ ఫోన్లో. వాల్యూమ్ ఫుల్ వాల్యూమ్ పెట్టాను. అవునా? ఓకే ఓకే. సో ఒక నిమిషం మీకు వాల్యూమ్ కరెక్ట్ చేసేంతలో వేరే వాళ్ళతో మాట్లాడదాం ఆ తర్వాత. ఒకటి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు మరి? ఎక్కడ ఒప్పుకున్నారండి? అవన్నీ ఇక టెక్నికల్ పాయింట్స్ మీద ఇప్పుడు డిబేట్ పెడితే లాభం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకంటే కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఎక్కడెక్కడ మనకు అన్యాయం జరుగుతా ఉందో, ఏపీ ఎక్కడ హర్డిల్స్ క్రియేట్ చేస్తుందో వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 24/7 అటెన్షన్ లో ఉన్నాం. ఖచ్చితంగా గత పాలకులు చేసిన మిస్టేక్స్ ను ఎట్టి పరిస్థితుల్లో మేము పునరావృతం కానీయం. ఏ రకంగానైనా తెలంగాణకు బెనిఫిట్ కావాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే. బట్ ఒకటి కేసీఆర్ ఏంటంటే మళ్ళీ అన్యాయం జరుగుతుంది 2 సంవత్సరాల్లో. సరే మీరు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయని, కానీ 2 years ఈజ్ లాంగ్ టైం. దట్టు ముఖ్యమంత్రి సొంత జిల్లా కదా ఇది. ఒకటండి, మీరు 2 years లాంగ్ టైం అంటున్నారు, కరెక్టే. 10 సంవత్సరాల్లో ఎక్కడ చేసిండు కేసీఆర్? ఆయన దగ్గర అంత డబ్బు ఉండే. వినండి, ఆయన డబ్బు ఉండే, అన్ని ఉండే. ఇక్కడ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన తర్వాత మొదలు మీరు R&R ప్యాకేజీలు కానీ కాంట్రాక్టర్లకు పాత వస్తు బిల్లు ఇవ్వకుండా ముందుకెట్లా పోతుంది? మన ఖజానాలో డబ్బులన్నీ ఖాళీ అయినప్పుడు అన్ని చూసుకొని చేసుకోవాలి కదా. ఇంకొకటి 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు అని చెప్పి వీళ్ళకి మొత్తుకుంటా ఉన్నారు. అంటే మొత్తం అప్పుల కుప్ప చేసి ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత తట్టుకోవడానికి కూడా టైం పడుతుంది కదా. ఆ టైం కూడా ఇయ్యరా? ఇప్పుడు కరెక్ట్ గా ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, ఫండ్స్ ఫ్లో ఉంటది, కాంట్రాక్టర్లను మళ్ళీ రంగంలోకి తిప్పుతాము. ఖచ్చితంగా ఉద్దండాపూర్ శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. ఉద్దండాపూరే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ 3 సంవత్సరాల్లో? నెక్స్ట్ 3 years 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100%. అంటే నేను ఎందుకు ఉద్దండాపూర్ అంటున్నానంటే ఉద్దండాపూర్ లైఫ్ లైన్ అవుతుంది, అది మధ్యలో ఉంటది. అక్కడికి నీళ్లు చేరవేస్తే పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ అయినట్టు లెక్క. ఆ తర్వాత పైన లక్ష్మీదేవిపల్లిది కట్టుకుంటాం. కానీ మొదలు ఉద్దండాపూర్ అనేది మనకు ప్రియారిటీ అవుతుంది. అక్కడ మనకి ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగినాయి. గ్రామస్తులకు కూడా ఒప్పుకున్నాం, డబ్బులు పడ్డాయి, వాళ్ళకి R&R ప్యాకేజీ కూడా అయిపోయింది, మంచి ప్యాకేజ్ ఇచ్చినాం. కాబట్టి ఇప్పుడు అన్ని క్లియరెన్స్లు కూడా అయిపోయినాయి. ఖచ్చితంగా ఫాస్ట్ మోడ్ లోకి ఉద్దండాపూర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి మిగతా పనులు కూడా ఫాస్ట్ మోడ్ లోకి పోతాయి. నాగం గారు ఏదో అడగాలనుకుంటాను, అడగండి నాగం గారు. ఇప్పుడు శ్రీనివాస్ ఒక్కటి తమ్ముడు, ఇది మొత్తం డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ కావాలి. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ను ఇప్పుడు మీరు 3 సంవత్సరాల్లో ఒక ప్రణాళికబద్ధంగా చేయకపోతే ఆ ప్రాజెక్టు కట్టి ఇన్ని మోటార్లు ఖర్చు పెట్టి ఇన్ని అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మనము ఉపయోగం ఉండదు.
అందుకోసము దానికి మీరు డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ కోసము తొలుత టెండర్లు పిలవాలి, ఎస్టిమేట్స్ తయారు చేయాలి, టెండర్ పిలవాలి. తర్వాత దానికి మీరు ఒక పద్ధతి ప్రకారంగా మీరు అంటే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి చాలా. ఇప్పుడు ల్యాండ్ మీకు తెలియదు తప్పుడు ఇప్పుడు ఎంత అడుగుతాడు? ఎకరా ఎట్లా ఉంది ఇప్పుడు? గతంలో 3.5 లక్షలకు ఎకరా లేక తీసుకున్నారు. నాది కూడా 5.5 లేక దాదాగా నాది నా సొంతాన్ని అంటే మేము అన్నదమ్ములో ఉన్నాను. నాది కూడా ఏమనుకుంటా 15-16 ఎకరాలు దాంట్లో పాలమూరు రంగారెడ్డిలో పోయింది. పోయినాను సరే మానేటువంటి వాళ్ళు సరే వాళ్ళు ఏమని ఏదైనా లేని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 3.5 లక్షలకు ఎకరాలకు ఇచ్చి ఇప్పుడు ఏం రైతులు కోస చాలా ఉందాయా? మనము ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నదే కదా, ఇవన్నీ ఎన్నో ఇష్యూస్ చేసినాయి కదా. ఆ రోజు అన్ని ప్రాజెక్టులు తిరిగినాం కదా, మనం ప్రతి ప్రాజెక్టు తిరిగినాం. తెలంగాణలో ఉండే అన్ని ప్రాజెక్టులు తిరిగినాం, ఒక్క ప్రాజెక్టు కాదు. అందుకోసం ఇవాళ మనము అన్ని ప్రాజెక్టుల మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది తెలంగాణలో. కానీ మన దాంట్లో ఇప్పుడు ఉద్దండాపూర్ కంటే ఇప్పుడు కరవెన వరకు నీళ్ళు వస్తాయి, కరవెనకి వెళ్ళి గ్రావిటీ, దాని తర్వాత లిఫ్ట్ చేయాలి ఉద్దండాపూర్కు రిజర్వాయర్కు. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ మన ఉద్దండాపూర్ వరకు కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నారు అన్న శ్రీనివాసరెడ్డి గారు. సరే మంచిది, లైఫ్ లైన్ అంటారు. డికే అన్న గారు ఉద్దండాపూర్ వరకు కంప్లీట్ చేస్తే ఒకవేళ ఈ టర్మ్ లో అక్కడి వరకు అయినా చాలా తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.